జనవరి 26 ఇది కేవలం ఒక తేదీ కాదు. ఇది మన దేశానికి ఆత్మగౌరవాన్నిచ్చిన రోజు. 1950 జనవరి 26న భారతదేశం తనను తాను ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకుంది. ఈరోజు మనకు గుర్తు చేస్తున్నది మన దేశం ఎవరి చేతిలోనో నడిచేది కాదు. మనమే మన దేశాన్ని నడిపే బాధ్యత తీసుకున్న రోజు అని. ఈ రోజు నుంచి భారతదేశానికి తన స్వంత రాజ్యాంగం వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా లోతైన ఆలోచనతో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన రాజ్యాంగం. మన రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అది ప్రతి భారతీయుడికి ఇచ్చిన హామీ. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఈ విలువలే మన దేశాన్ని ఇప్పటివరకు నడిపించాయి. కాలంతో పాటు మారుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎదుగుతూ, ప్రతి పౌరుని సంక్షేమం కోసం పనిచేస్తున్న రాజ్యాంగం మనది. భారతదేశం ప్రత్యేకమైనది. ఎందుకంటే మనకి భిన్న భాషలు, భిన్న ఆచారాలు, భిన్నమైన నమ్మకాలు. కానీ మన గుర్తింపు ఒక్కటే, భారతీయుడిగా పుట్టడం గర్వకారణం. కానీ భారతీయుడిగా జీవించడం ఒక బాధ్యత. మన దేశాన్ని ప్రేమించడం అంటే జెండా ఎగరేయడం మాత్రమే కాదు, మన పని, మన ప్రవర్తన, మన విలువల ద్వారా దేశానికి గౌరవం తీసుకురావడం. ఈరోజు మన చూపు యువతపై ఉంది. భారతదేశ భవిష్యత్తు వీరి చేతిలోనే ఉంది. వీరి ఆలోచనలు, వీరి నిజాయితీ, వీరి కృషే రేపటి భారతాన్ని నిర్మించబోతున్నాయి. భారతదేశం కేవలం ఎదుగుతున్న దేశంగా కాదు, ప్రపంచానికి దారి చూపే వ్యూహకర్తగా, విశ్వగురువుగా నిలవాలి. మన గతంపై గర్వంతో, వర్తమానంపై బాధ్యతతో, భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకు సాగుదాం. ఎందుకంటే ప్రతి భారతీయుడు ఎదిగితే భారతదేశం మరింత ఎత్తుకు ఎదుగుతుంది. జై హింద్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.